మై నేమ్ ఇస్ జేఏ చౌదరి. ఐఎమ్ ది చైర్మన్ ఫర్ ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్. ఈరోజు ఇక్కడ స్నాడ్ వాళ్ళు ఒక కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేశారు. ఈజ్ రైట్ టైంలో ఇలాంటి కాన్ఫరెన్స్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలామందికి భయాందోళనలు ఉన్నాయి. దీనివల్ల చాలా ఉద్యోగాలు వెళ్ళిపోతాయి, తర్వాత కొత్త వాళ్ళకి ఉద్యోగాలు రావు. ఈ భయాల మధ్యలో వాట్ ఆర్ ది ఆపర్చునిటీస్ ఆర్ దేర్ యూజింగ్ ది ఏఐ, హౌ వీ కెన్ ప్రొవైడ్ సర్వీసెస్ టు ఆల్ ఓవర్ ది గ్లోబ్. దాని మీద డిస్కషన్లు చేస్తున్నారు. అయితే వెరీ యూస్ఫుల్ డిస్కషన్స్. ఎందుకంటే ఈ తరుణంలో నేను దీన్ని సంధికాలం అంటాను. ఎందుకంటే పాత ఉద్యోగాలు, చాలా ఉద్యోగాలు వెళ్ళిపోతాయి. లక్షల్లో ఉద్యోగాలు, మామూలు ప్రోగ్రామింగ్ ఉద్యోగాలు కానివ్వండి, టెస్టింగ్ ఉద్యోగాలు, ఇవన్నీ వెళ్ళిపోతున్నాయి. ఈ తరుణంలో మనము కొత్త ఉద్యోగాలు కన్నా యూజింగ్ ఏఐ ఇవి చేయకపోతే మనకున్న పాపులేషన్కి 1.5 బిలియన్ ఉన్న పాపులేషన్లో ఉద్యోగాలు లేకపోతే చాలా ముందుకు చాలా కష్టం అనమాట. అందుకని ఇలాంటి ఈవెంట్స్ ద్వారా టు గివ్ ఎ హోప్ to the people, particularly a lot of youngsters who are coming out of colleges, వాళ్ళకు హోప్ ఉండాలి కదా. ఇప్పుడు మేము పాస్ అయిన తర్వాత ఉద్యోగం లేదంటే, ఇంతకాలం 30 ఏళ్ళు ఎవరికైనా కూడా ఉద్యోగాలు వచ్చేసినాయి, కానీ ఇప్పుడు ఆ ఉద్యోగాలు లేవు, కొత్త ఉద్యోగాలు వస్తున్నాయి. ఈ కొత్త ఉద్యోగాలకు మామూలుగా ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు నాట్ సూటబుల్ unless they have some domain knowledge, unless they have startup experience. వాటికి మనం రీట్రైన్ చేస్తే దే విల్ బి ఏబుల్ టు గెట్ సమ్ జాబ్స్ అనమాట. ఇప్పుడు మేము ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ ద్వారా ఒక బ్రిడ్జ్ స్కూల్ ఒకటి ఐఎస్ఎఫ్ గురుకుల్ అని స్టార్ట్ చేయబోతున్నాము. ఈ ఐఎస్ఎఫ్ గురుకుల్ ద్వారా వీఆర్ గోయింగ్ టు సెటప్ దట్ బ్రిడ్జ్ స్కూల్. ఈ లేడ్ ఆఫ్ ఎంప్లాయీస్ కానివ్వండి, లేకుంటే మన ఐటీ గ్రాడ్యుయేట్స్ హు ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ ది కాలేజెస్, వీళ్ళందరినీ ఐఎస్బి మోడల్లో ఫుల్లీ రెసిడెన్షియల్, వాళ్ళకి డొమైన్ నాలెడ్జ్, ఏఐ నాలెడ్జ్ ఇన్ స్టార్టప్ మోడ్. వాళ్ళకి బోర్డ్ రూమ్లో క్లాసులు చెప్పేది అలాంటిది ఏమి ఉండదు. వీల్ గివ్ ఎ ప్రాబ్లమ్ అండ్ దే హ్యావ్ టు సాల్వ్ ఎ ప్రాబ్లమ్ యూజింగ్ ది ఐటీ టూల్, యూజింగ్ ది డొమైన్ నాలెడ్జ్ అండ్ ప్రొవైడ్ ఎ సొల్యూషన్. అది ఫుల్లీ రెసిడెన్షియల్గా చేస్తున్నాము. సో ఇనిషియల్గా వీఆర్ ప్లాన్ టు స్టార్ట్ ఇన్ శ్రీ సిటీ నియర్ నెల్లూరు. ఎందుకు శ్రీ సిటీ అంటే అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ చాలా ఉన్నాయి. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో ప్రాబ్లమ్స్ తీసుకొని, ఆ డొమైన్ నాలెడ్జ్ తీసుకొని వీళ్ళకి కూడా ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇప్పుడు చాలామంది ఫ్రాగ్ ఇన్ ఎ వెల్, కూపస్థ మండూకాల్లాగా వాళ్ళు బయట ఏం జరుగుతుందో తెలియదు. అలాంటి వాళ్ళని తీసుకెళ్ళి ఇండస్ట్రీలో ఏముంది, ఏం జరుగుతుంది, వాట్ ఆర్ ద థింగ్స్ హ్యాపెనింగ్, హౌ దే కెన్ బిల్డ్ సొల్యూషన్స్, అది ఐఎస్ఎఫ్ గురుకుల ద్వారా అక్కడ స్టార్ట్ చేస్తాము. అలాంటి స్పోక్స్ హైదరాబాద్లోను, ఖమ్మంలోను, వీటన్నింటిలోనూ పెట్టేసి మన వాళ్ళందరికీ రీట్రైన్ చేసి, సో దే విల్ బి able to provide jobs for the others అనమాట. అనదర్ బిగ్గెస్ట్ థింగ్ వాట్ వీఆర్ డూయింగ్, ఫస్ట్ టైం ఇన్ ది వరల్డ్, ఎప్పుడు ఇంతవరకు ఇలాంటి ఎక్స్పెరిమెంట్ ఎక్కడ చేయలేదు. రూరల్ స్టార్టప్ బస్ యాత్ర, అంకుర యాత్ర అంటున్నాము. అది October 2 నారా చంద్రబాబు నాయుడు గారు ఫ్లాగ్ ఆఫ్ చేస్తున్నారు. దాదాపు 700 మంది అమెరికా నుంచి, యూరోప్ నుంచి వాళ్ళంతా ఇన్వెస్టర్స్, మెంటర్స్ వాళ్ళంతా వస్తున్నారు టు పార్టిసిపేట్ ఇన్ దట్ బస్ యాత్ర టు హెల్ప్ ది రూరల్. ఎందుకంటే ఇప్పుడు స్టార్టప్స్ ఎక్కువ హైదరాబాద్లోని, బెంగళూరులో వస్తాయని కాదు. ఫ్యూచర్ స్టార్టప్స్ ఆర్ గోయింగ్ టు కమ్ రూరల్ నుంచి ఎక్కువ వస్తాయి. రూరల్ పిల్లలకి అది అడ్వాంటేజ్, అక్కడ ఎకానమీ కూడా డెవలప్ అవుతుంది. అందుకని ఆ ఉద్దేశంతో ఈ రూరల్ స్టార్టప్ బస్ యాత్ర ఫస్ట్ టైం ఇన్ ది వరల్డ్ మేము స్టార్ట్ చేయబోతున్నాము. ఈ అంకుర యాత్ర మన తెలంగాణ రాష్ట్రంలో కూడా డిసెంబర్లో స్టార్ట్ చేస్తున్నాం. మిగతా స్టేట్ గవర్నమెంట్స్ నుంచి రిక్వెస్ట్ వస్తున్నాయి. సో దీని ద్వారా ఏమవుతుందంటే ఈ అర్బన్, రూరల్ ఆ బ్రిడ్జ్ చేసే ఆపర్చునిటీ ఉంటుంది. లేకుంటే రూరల్ వాళ్ళు వదిలేసి ఓన్లీ సిటీస్ మాత్రం చూసుకుంటే అది మంచిది కాదు. ఆ ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నాము. హోప్ఫుల్లీ దట్ విల్ బ్రింగ్ మోర్ ఎకానమీ ఫర్ ది కంట్రీ అండ్ మోర్ జాబ్స్ ఫర్ ది కంట్రీ. ఏఐ అన్ని సెక్టర్స్లో ఇంపాక్ట్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ ఏ గుడ్ ప్రొడక్టివిటీ టూల్. మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ డ్రగ్ డిస్కవరీకి మామూలు 10 ఏళ్ళు తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ ఏఐ టూల్స్ అన్ని ఉపయోగించేసి దాదాపు 2 ఏళ్ళలో కంప్లీట్ చేస్తున్నారు. సో టెక్నాలజీ ఉపయోగించేసి బయోటెక్నాలజీ ప్రొడక్ట్స్లో కూడా వాళ్ళు మినిమం 10 years న్యూ వ్యాక్సిన్ తయారు చేయాలంటే ఈ న్యూ టెక్నాలజీ, న్యూ సాఫ్ట్వేర్ ఇవన్నీ తీసుకొని ఆ డ్రగ్ డిస్కవరీని కండెన్స్ చేస్తున్నారు. దాని ద్వారా మోర్ వ్యాక్సిన్స్ కెన్ బి క్రియేటెడ్, మోర్ ఫార్ములేషన్స్ కెన్ బి మేడ్ అవైలబుల్ టు ది పబ్లిక్. అట్లా ప్రతి చోట కూడా దీనివల్ల లాట్ ఆఫ్ బెనిఫిట్స్ ఆర్ దేర్. అట్ ది సేమ్ టైం ఇప్పుడు 100 మంది ఒక 6 నెలల్లో చేసే పని 5 నిమిషాల్లో చేస్తుంది. కాబట్టి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఉండవు.
సో వాళ్ళకి ఎక్కడ కొత్త ఉద్యోగాలు క్రియేట్ చేయాలి, అక్కడ మనం వీ హ్యావ్ టు మేక్ ఎ స్పెషల్ ఎఫర్ట్. అది ఐఎస్ఎఫ్ ద్వారా ఈ సెప్టెంబర్ 26 to 26, 27, 28 ఈ 3 days హైదరాబాద్లో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్, స్టార్టప్ కాన్ఫరెన్స్ ఇక్కడ వస్తుంది. చాలామంది వేల కొద్ది సాఫ్ట్వేర్ స్టార్టప్స్ వీళ్ళంతా కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు కూడా దే అగ్రీ టు బి చీఫ్ గెస్ట్. అలాంటి వాళ్ళు పెద్ద పెద్ద సీఈఓలు, అమెరికా నుంచి సిటీఓలు వాళ్ళంతా కూడా వస్తున్నారు. So one should take advantage of this conference.